హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. గతంలో మనకి స్పార్క్ అనే ఒక సినిమా వచ్చిందనమాట. ఆ సినిమాతో నటుడిగా పరిచయమైన విక్రాంత్ తన రెండవ ప్రయత్నంగా సంతాన ప్రాప్తిరస్తు అనే సినిమాతో వచ్చారనమాట. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్స్లో రాబోతుంది. ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో పంచుకోవడానికి విక్రాంత్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో విక్రాంత్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్. హౌ ఆర్ యూ? బాగున్నాం సార్. బట్ లాస్ట్ టైంకి ఈ టైంకి చూస్తుంటే మీ ఫేస్లో కొంచెం గ్లో పెరిగింది. అంటే దానికి కారణం ఏంటి? మీరు డైరెక్షన్ చేయకుండా, మీరు ప్రొడక్షన్లో లేకుండా ఉండడమా? ఓన్లీ యాక్టింగ్ చేయడమేనా అనుకోవచ్చు? అండి, నా మీద ప్రెజర్ లేదు ఇప్పుడు. బేసిక్గా ఐఎమ్ జస్ట్ బీయింగ్ అన్ యాక్టర్. సో అది అండ్ ద టీమ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ బేసిక్గా. సో ప్రెజర్ లేకుండా హ్యాపీగా చేసుకున్నాం. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ బిలీవ్ ద మూవీ హ్యాస్ కమ్ అవుట్ వెల్. సో అది మేబీ ఆ గ్లో ఇచ్చిందేమో. అయితే ఈ సినిమా ఉందని జనాలకు తెలిసింది, బాగా అందరూ క్యూరియస్గా ఫీల్ అయిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే సందీప్ రెడ్డి వంగ టీజర్ లాంచ్ చేయడం. ఒక్కసారిగా అందరూ ఐబాల్స్ అలా తిరిగినాయి అనమాట. ఏంటి సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు సీరియస్గా కనబడతాడు, ఆయనే నవ్వాడంటే దీంట్లో ఏముందా? మీరేసింది కూడా అదే కదా. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే అంటే సీ వాట్ మేక్స్ సందీప్ రెడ్డి వంగ టు లాఫ్ అనేది వేశారు కదా క్యాప్షన్. మీరు అది అందరికీ బాగా రీచ్ అయింది. అది మేము వాళ్ళు టీజర్ తీసుకెళ్ళినప్పుడు కూడా సందీప్ రెడ్డి వంగ సందీప్ అన్న నవ్వుతాడా లేదా అనేది ఒక డౌట్ ఉన్నది మాకు కూడా. ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ అనమాట. ఆయన నవ్వంగానే అక్కడ ఓకే మేము పాస్ అయ్యాం అనుకున్నాం. ఆ రోజు మీకు అక్కడే డిస్టింక్షన్ వచ్చేసింది టెస్ట్లో. బట్ ఆయన స్పిరిట్లో అంత బిజీగా ఉన్నారు కదా, ఆయన ఒప్పించి ఎలా ఇదంతా చేయించారు? ఐ థింక్ అది మన ప్రొడ్యూసర్ క్రెడిట్ ఇవ్వాలండి, మధుర శ్రీధర్ గారు. ఐ థింక్ దే అండ్ సందీప్ అన్న దే గో వే బ్యాక్. సో అంత బిజీ టైంలో కూడా మధుర శ్రీధర్ గారు రిక్వెస్ట్ చేస్తే హీ గేవ్ సమ్ టైం. సో మరి అంటే ఆన్ స్క్రీన్లో ఏం చెప్పారు? రెండు మాటలే చెప్పారు, జస్ట్ బాగుంది, లుక్ నైస్ అది అని చెప్పారు. మరి ఆఫ్ స్క్రీన్లో ఏం షేర్ చేసుకున్నారు మీతో? నో, హీ యాక్చువల్లీ లవ్డ్ ద టీజరే కాదు, మూవీ కాన్సెప్ట్ అంతా ఉంది కదా, చూసారు యాక్చువల్గా. అండ్ హీ రియలీ లవ్డ్ ఇట్ బేసిక్గా. దిస్ ఈస్ ఎ మూవీ దట్స్ నీడ్ ఆఫ్ ద అవర్. అండ్ ఐ థింక్ ఫ్రమ్ వాట్ ఐ కెన్ సీ ఇన్ ద టీజర్ ద మూవీ హ్యాస్ కమ్ అవుట్ వెరీ వెల్. ద పర్ఫార్మెన్సెస్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ లుక్స్ వెరీ రిలేటబుల్. సో హీ లవ్డ్ ఇట్ బేసిక్గా. ఎంత మాట్లాడారు మీ సినిమా గురించి? మాట్లాడారు యాక్చువల్గా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. మనం సందీప్ రెడ్డి వంగ అనగానే ఒక టైప్ అమ్మో అని చెప్పి వెళ్తాం బేసిక్గా. కానీ హీస్ వెరీ అంటే మేబీ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హీ టాక్స్ టు, బట్ హీ వాజ్ వెరీ ఈజీ గోయింగ్ విత్ us అండ్ హీ వాజ్ వెరీ డౌన్ టు ఎర్త్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు మీట్ హిమ్ దట్ డే. ఎస్. అయితే బేసిక్గా ఈ రోజుల్లో గత కొంతకాలంగా వెన్నెల కిషోర్ అనే వ్యక్తి కనపడినా, ఆయన పేరు కనపడినా కూడా ఏంటంటే ఓకే మనం ఈ సినిమాలో ఖచ్చితంగా మనం నవ్వుకోవచ్చు, నవ్వుకోవడానికి కొన్ని ఫన్నీ సీన్స్ అంటే ఉంటాయని ఒక గ్యారంటీడ్ ఎంటర్టైన్మెంట్తో లోపలికి అడుగు పెడతాం. ఖచ్చితంగా మీ సినిమాలో కూడా ఆయన ఉన్నారు కాబట్టి ఎంటర్టైన్మెంట్కి కుదవలేదు అనుకున్నాం. బట్ ఆయనతో పాట పాడించాలని అంత సరదా పడింది ఎవరు సార్? ఇది డైరెక్టర్ గారండి యాక్చువల్గా. ఆయన అంటే ఈ పాట ఏదో ఒక డిఫరెంట్ ఇది రావాలి అండ్ ఆబ్వియస్లీ ఇది ఆయన పాడే పాట, అనుకుంది ఒకటి అయింది ఒకటి అనేది భ్రమరం. సో దీంట్లో వెన్నెల కిషోర్ గారు ఈ ప్లేస్ ఇన్ఫెర్టిలిటీ డాక్టర్, డాక్టర్ భ్రమరం అనమాట. సో రిక్వెస్ట్ చేయడం, కిషోర్ అని ఒప్పుకోవడం, సో ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్ వెల్ బేసిక్గా. వెంటనే హీ సాంగ్ అండ్ యాక్చువల్లీ మేము అలా పాడతాడని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. మేము విన్నప్పుడు అంటే హీస్ నాట్ ఎ ప్రొఫెషనల్ సింగర్ కదా, అది మరీ ఆయన కూడా అన్నారంటే మరి గార్ధవ రాగంలాగా ఉంటే బాగుండదు, నీ ఇష్టం అంటే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి దే ఆల్ వెంట్ అండ్ దే ట్రైడ్ అండ్ ఇట్ కేమ్ అవుట్ వెల్. మేము ఏదో దాన్ని మేము స్మూత్ చేసి మార్చింది కూడా లేదు పెద్దగా, బేసిక్గా ఇట్ కేమ్ అవుట్ వెల్ అండ్ దెన్ వీ ప్లేడ్ ఇట్. అంటే ఆయనలో అలాంటి అంత రేంజ్ సింగర్ ఉన్నారని మాకు తెలియదు ఆ సాంగ్ వినే వరకు. ఆయనలో ఉంది నాకు కూడా తెలియదు. నేను పాడాక చూసి అదేంటి వెన్నెల కిషోర్ అన్న పాడింది ఇదంటే యా హీ సాంగ్ ఇట్ రియల్లీ. సో ఓ ఈ యాంగిల్ కూడా ఉంది అనుకున్నాను. ఓకే, మరి ఫస్ట్ తీసుకెళ్ళినప్పుడు ఏమన్నారు? ఫస్ట్ పాడమన్నప్పుడు అయితే అన్న ఆలోచించుకోండి అన్న, ఒకసారి ఆడియన్స్ పారిపోతారేమో, మీ ఇష్టం ఆలోచించుకోండి అంటే ట్రై చేద్దాము అని చెప్పి ఐ థింక్ శ్రీధర్ గారు కన్విన్స్ చేసి తీసుకెళ్లారు. అండ్ స్టూడియోలో ఒకసారి పాడాక అక్కడ విన్నప్పుడు అవుట్పుట్ లైక్ ఓ దిస్ ఇస్ కన్విన్సింగ్, బాగుంది అనుకున్నాం బేసిక్గా. అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు వాళ్ళిద్దరు మాడుకుని దే టుక్ ఎ డెసిషన్ టు రిలీజ్ ద సాంగ్ అండ్ సాంగ్ హెస్ డన్ వెల్. సో అండ్ నాకు కూడా అంటే వెన్ ఐ హెర్డ్ ద సాంగ్ ఆ పాటలో ఉండాల్సిన వ్యంగ్యం ఏది ఉందో అది కిషోర్ అనే టోన్లో వచ్చేసింది బేసిక్గా. సో ఐ లైక్డ్ ఇట్. అయితే బేసిక్గా ఈ స్పర్మ్ కానీ లేకపోతే ఈ ఇన్ఫర్టిలిటీ ఇలాంటివి అన్నప్పుడు ఏంటంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది విక్కీ డౌన్లో గుర్తొస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ ద వన్ ఫిల్మ్ అంటే ఇలాంటి ఒక టాపిక్ని కూడా మనం డిస్కస్ చేయొచ్చు, దీంతో మనం ఫన్ పంచవచ్చు అని చెప్పేసి ఒక ట్రెండ్ సెట్టర్ కింద నిలిచింది కదా. సో మరి దాని నుంచి ఏమన్నా స్ఫూర్తి ఉంది అసలు? వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ఫర్ దిస్ ఫిల్మ్ అన్న ది స్క్రిప్ట్ అంటే ఏం చెప్తారు? అంటే వన్ థింగ్ వాజ్ ఆ టైంలోనే ఈ స్క్రిప్ట్ డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అయింది. బట్ ఇన్ ఏ వే దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ విక్కీ డోనర్. ఇప్పుడు విక్కీ డోనర్లో మీరు చూస్తే ఆయుష్మాన్ ఖురానా హీ యాక్చువల్లీ హ్యాస్ వెరీ పొటెంట్ స్పర్మ్ కౌంట్ అండ్ హీ హ్యాస్ ఒక 30-40 కిడ్స్ ఉంటారు తనకి. ఇక్కడ ఏంటంటే హీస్ ద ఎగ్జాక్ట్ ఆపోజిట్. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎస్పెషల్లీ అంటే ఇండియాలో అఫీషియల్గా రైట్ నౌ ఇన్ఫెర్టిలిటీ ఈజ్ ఎ బిగ్ ఇష్యూ. అరౌండ్ మా అఫీషియల్ రీసెర్చ్ ప్రకారం 3 out of every 10 couples are suffering with infertility. అది అఫీషియల్గా, అన్అఫీషియల్గా ఇట్ మైట్ బి ఈవెన్ మోర్. సో
మాకు ఏమనిపించిందంటే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళ లైఫ్ స్టైల్స్, మీ బీయింగ్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ ఐ నో హౌ ఇట్ వర్క్స్, గంటల తరబడి కూర్చొని ఉండడం బేసిక్గా, అండ్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ వీ ఈట్, వీ స్మోక్, వీ డ్రింక్. సో అది ఎవెన్చువల్గా ఏమవుతుందంటే ఇట్ విల్ షో అప్ ఇన్ యువర్ హెల్త్ బేసిక్గా. అంటే స్పర్మ్ కౌంట్ అనే కాదు, ఇట్ కెన్ షో అప్ ఇన్ యువర్ హార్ట్, ఇట్ కెన్ షో సమ్వేర్ ఎల్స్. సో దీన్ని డీల్ చేయాలి అంటే ద ప్రెషర్స్ దట్ గో త్రూ. బికాస్ వెన్ ఐ లుక్డ్ అరౌండ్, స్క్రిప్ట్ చదివాక వెన్ ఐ డిడ్ ద రీసెర్చ్, మా ఫ్యామిలీలోనే ఐ సా ఎ ఫ్యూ పీపుల్ హూ స్ట్రగుల్ విత్ ఇట్. మేబీ పాస్ అయిపోయారు, కానీ ఆ పాస్ అయ్యే టైంలో వాళ్ళు పడ్డ ఆ ప్రెషర్ బేసిక్గా, అండ్ ఫ్రెండ్స్లో చాలా మందిని చూశాను. సో ఐ రియలైజ్ దిస్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు అడ్రస్. బర్నింగ్ ప్రాబ్లం కాబట్టి దీన్ని ఇప్పుడు అడ్రస్ చేస్తే అందరూ కనెక్ట్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. బట్ దానికి ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసాం. సో యా అంటే వికీ డోనర్తో కొంచెం ప్యారలల్స్ డ్రా చేయొచ్చాము, కానీ దిస్ ఈస్ యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ ద ఆపోజిట్ స్పెక్ట్రమ్ ఆఫ్ వికీ డోనర్. ఓకే, అంటే అప్పటి నుంచి రాస్తున్నారు ఈ స్క్రిప్ట్, మీరు అన్నారు కదా డైరెక్టర్ గారు ఆ టైంలోనే హీ స్టార్టెడ్ డూయింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్క్రిప్ట్, అండ్ హీ హోల్డ్స్ ఇట్ వెరీ డియర్ టు హిస్ హార్ట్. సో దాన్ని జాగ్రత్తగా డెవలప్ చేసి మీరు వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, ద డే యూ వాచ్ ద మూవీ, మిగతావన్నీ పక్కన పెడితే యూ విల్ ఆల్వేస్ సే దట్ ఇట్స్ ఎ వెరీ వెల్ రిటర్న్ స్క్రిప్ట్ బేసిక్గా, బికాస్ హీస్ డెవలప్డ్ ఇట్ సో వెల్ ఓవర్ ద టైమ్. ఎవ్రీ సీన్ హ్యాస్ బీన్ రిటర్న్ విత్ డ్యూ డిలిజెన్స్, అంటే చాలా కేర్ తీసుకొని దాన్ని బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసుకొని ఆ ఇంపాక్ట్స్ అన్ని రాసిన స్క్రిప్ట్ అనమాట ఇది. సో దిస్ ఈస్ సంథింగ్ దట్ హ్యాస్ టు బి రిటర్న్ ఓవర్ ద టైమ్. ఏదో ఒక నెలలో కూర్చొని ఒక రూమ్లో ముగ్గురు రాసేసిన స్క్రిప్ట్ కాదు ఇది బేసిక్గా. ఇట్స్ ఒక పర్సన్ హార్ట్ పెట్టి ఒక మంచి స్క్రీన్ పర్ రైటర్, షేక్ దావూద్ వీ ఆల్రెడీ నో, వెంకటాద్రి, సో హీస్ ఎ వెరీ గుడ్ రైటర్. సో వాళ్ళిద్దరు కలిసి కొలాబ్ చేసి రాసిన ఒక బ్యూటిఫుల్ స్క్రిప్ట్. ఎస్, అంటే బట్ ఓవర్ ద టైం రాసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆడియన్స్ టేస్ట్ అనేది విపరీతంగా మారిపోతుంది. వికీ డోనర్ అనేది బిఫోర్ కోవిడ్ ఎప్పుడో వచ్చిన ఒక సినిమా, ఆఫ్టర్ కోవిడ్ ఏంటంటే వీఆర్ ఎక్స్పోజ్డ్ టు ద ఓల్డ్ సినిమా, అంటే సినారియోస్ అన్నీ మారిపోతున్నాయి యాక్చువల్గా. సో మరి అప్పటి నుంచి ఈ ఓవర్ ద టైం అంటే మరి ఏమన్నా పాత వాసనలు ఏమన్నా వస్తాయా, లేదంటే కనుక అంటే అప్పుడు ఒక టెంప్లెట్ నడిచాయి కదా కొన్ని సినిమాలు, అలాంటి టెంప్లెట్లు ఏమైనా వెళ్తుంది, ఎలా ఉండబోతుంది? యాక్చువల్లీ పాత వాసన కంటే హానెస్ట్లీ అప్పుడు రాసినప్పుడు ఇట్ వాజ్ అహెడ్ ఆఫ్ టైం. అప్పుడు తెలుగులో ఇలాంటి స్క్రిప్ట్స్ లేవు. ఇప్పుడు ఏంటి, పోస్ట్ కోవిడ్ తెలుగు ఆడియన్స్ వరల్డ్ సినిమా చూసి దే ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ప్లేస్ వేర్ మూవీస్ వేర్ హీరో ఇస్ ద అండర్ డాగ్, హీరో ఇస్ వల్నరబుల్. అంతకుముందు దేర్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ద హీరో ఇస్ లైక్ బేసికలీ ద గాడ్, హీ విల్ డూ ఎవ్రీథింగ్. బట్ రైట్ నౌ దే ఆర్ రెడీ to accept roles where they don't strictly conform to the commercial అది ఉంటుంది కదా, ఒక స్టెప్ హీరో డాన్స్ చేయాలి, సాంగ్ చేయాలి, పాట పాడాలి, ఫైట్ చేయాలి, టెంప్లెట్ ఆ టెంప్లెట్కి స్టిక్ అవ్వకుండా దిస్ ఈస్ సంథింగ్ దట్ విల్ బేసికలీ రెజొనేట్ విత్ తెలుగు ఆడియన్స్. ఫ్రెష్ కరెంట్ టేస్ట్ ఉన్నాయి కదా వరల్డ్ సినిమా చూసిన వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. అంటే బేసిక్గా ఇంకోటి ఏంటంటే ఇలాంటి సినిమాలకి మనం చెప్తాము, అంటే కొన్ని దాంట్లో వాడాలి కాబట్టి అవి వాడతాము, స్పెమ్ అనేది ఇంకోటని. బట్ వాడినప్పుడు ఏంటంటే ఒక్క మోతాదు ఏదన్నా ఒక చిన్న లైన్ కొంచెం దాటినా కూడా వేరే విధంగా వెళ్ళిపోతుంది. ఇది దిస్ ఈజ్ నాట్ అపీలింగ్ టు ఫ్యామిలీ ఆడియన్స్ అంటారు, లేదంటే ఫ్యామిలీస్ చూడలేము, ఇవన్నీ రకరకాల కంప్లైంట్స్ వస్తుంటాయి కదా. సో మరి దాంట్లో ఎలాంటి కేర్ తీసుకున్నారు మీరు? సో వన్ థింగ్ ఐ కెన్ గ్యారంటీ అండి, మూవీలో ఈవెన్ 0.01% కూడా వల్గారిటీ లేదు బేసిక్గా. ఇట్స్ డన్ ఇన్ ఎ వెరీ లైట్ హార్టెడ్ వే. ఒక ఫ్యామిలీ మొత్తం, ఒక ఫాదర్, మదర్, ఇద్దరు పిల్లలు అందరూ కూర్చొని, టీనేజ్ పిల్లలు అందరూ కూర్చొని దే కెన్ హ్యాపీలీ వాచ్ ద మూవీ బేసిక్గా. అలాంటి మూవీ ఇది యాక్చువల్లీ. సో అంటే ఒక సెన్సిటివ్ ఇష్యూని అలాగే ఒక డే టు డే ఇష్యూ లాగానే డీల్ చేశారు తప్ప నోవేర్ దే విల్ బేసికలీ క్రాస్ ద లైన్ బేసిక్గా. అదైతే ఐ కెన్ గ్యారంటీ యూ, అండ్ ద డైరెక్టర్ హ్యాస్ టేకెన్ ఎనఫ్ కేర్ ఆఫ్ ఇట్. అయితే సాఫ్ట్వేర్ వాళ్ళ మీద జోక్స్ వేశారు, మీరేమో యు ఆర్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ అంటారు. మరి అనలేదా మీ ఫ్రెండ్స్ ఎవరు ఏంద్రా మన లైఫ్ తీసుకెళ్ళి జోక్లు వేసారు ఎవరు చెప్పలేదు? అంటే దట్స్ రియాలిటీ కదండి బేసిక్గా. ద కైండ్ ఆఫ్ ప్రెషర్స్ దట్ వి పాస్ త్రూ. వెన్ ఐ స్టార్టెడ్ మై సాఫ్ట్వేర్ జాబ్ ఒక 4 ఏళ్ళు అయి తిరిగి చూసుకుంటే ఆల్మోస్ట్ 10 కిలోలు హెవీ ఉన్నప్పుడు బేసిక్, ఎందుకంటే ఇట్స్ జస్ట్ ద సెడెంటరీనెస్. సో తర్వాత తగ్గాను మూవీస్లోకి వచ్చాక. బట్ ఈ మూవీ కూడా వెన్ వి స్టార్టెడ్ అనలైజింగ్ చైతన్యస్ క్యారెక్టర్, ద నేమ్ ఆఫ్ ద లీడ్ ఇస్ చైతన్య. సో ఎలా ఉండాలి ఏంటి అన్నప్పుడు డైరెక్టర్ గారు అన్నారు కొంచెం వెయిట్ గెయిన్ ఒక 4-5 kilos, ఇట్ విల్ లుక్ మోర్ కన్విన్సింగ్ బికాస్ దిస్ యూఆర్ షోయింగ్ ఏ అన్హెల్తీ గై హూ ఈస్ లివింగ్ వెరీ స్ట్రెస్ఫుల్ లైఫ్. సో అంటే దెన్ ఐ గెయిన్ లిటిల్ బిట్ ఆఫ్ వెయిట్ బేసిక్గా. అండ్ దెన్ మీ బీయింగ్ ఫ్రమ్ ఎ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ ఇట్ వాస్ వెరీ ఈజీ. సో సాఫ్ట్వేర్ వాళ్ళని ఇలా చూపించావు అనేది బ్యాడ్ పోర్ట్రేల్ ఏమి ఉండదు. వి షో దెమ్ ఇన్ రియలిస్టిక్ వే. రియలిస్టిక్ వేనే, బట్ కాకపోతే ఏంటంటే బయట నుంచి చూసినప్పుడు అంతా కూడా సాఫ్ట్వేర్ రా వాడికి ఏంటి అంటారు, లోపల ఉన్నోడు అంటారు సాఫ్ట్వేర్ రా మాకేంటిది అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు యాక్చువల్గా. సో దాన్ని బయటికి చెప్పడం అనేది సాఫ్ట్వేర్ నుంచి వచ్చిన వాళ్ళు చెప్తే అది వేరే విధంగా ఉంటుంది కదా కొంచెం. అంటే ఎరా మన లైఫ్ని కొంచెం వ్యంగ్యంగా చూపించావా అనే ఒక థాట్ కూడా వస్తుంది కదా వాళ్ళకి. మీ ఫ్రెండ్స్ రాలేదు అసలు ఈ డిస్కషన్? అడిగాను, కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హావ్ సీన్ ఇట్ ఆల్సో. దే యాక్చువల్లీ లైక్ ద క్యారెక్టరైజేషన్ బేసిక్గా, హౌ హార్డ్ వీ వర్క్ బేసిక్గా సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉంటుంది అనేది ఒక రియలిస్టిక్ వేలో చూపించాం బేసిక్గా. ఎక్కడ ఒక సెటరికల్ వేలో ఎక్కడ చూపించలేదు యాక్చువల్గా. సో దే లవ్ ద క్యారెక్టరైజేషన్. ఎస్, అంటే మీకు ఈ సినిమా బాగా కలిసి వచ్చినట్టుంది, ఎందుకంటే ఏదైనా
సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఆ సినిమాకి వర్కౌట్స్ చేయాలన్నా ఏం చేయాలన్నా తగ్గాలి మీరు. సో లీన్ లుక్లోకి రావాలి, లేదంటే కనుక ఫిట్ లుక్లోకి రావాలి, మీరు ఎక్సర్సైజ్ చేయండి, ఇంత లూజ్ అవ్వాలంటారు. మీకు మాత్రం తినండి తిరగండి. యాక్చువల్లీ సీరియస్లీ నేనే దట్ ఈస్ ఈజీ. ఒక 5 కిలోలు గెయిన్ అవడం అంటే 1 మంత్ టైం చేసినప్పటికీ గెయిన్ అయిపోయాం ఆటోమేటిక్గా. నా లూజింగ్ ఈజ్ ద హార్డెస్ట్ పార్ట్. దాంట్లో సగం తగ్గి ఇంకో సగం తగ్గాలి, బట్ యా ఇన్ ఎ వే ఇట్ వర్క్డ్ అవుట్. ఎస్. అదే చాందినీ చౌదరి ఎంత గుడ్ యాక్ట్రెస్ అనేది మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసాము. అంటే మరి మీకు రెండో సినిమాని షీజ్ అంటే ఆవిడకి ఆల్రెడీ ఇంతకుముందు చేసింది సినిమాలు, ఎందుకంటే నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ కలర్ ఫోటోలో కూడా హీరోయిన్ కదా. సో మరి ఏమన్నా టఫ్ కాంపిటీషన్ నడిచేది ఎలా ఉండేది మీ ఇద్దరు? అంటే ఒకళ్ళు కాంప్లిమెంట్ చేసుకునేవాళ్ళ, లేదంటే కనుక పోటీ ఉండేది, కాంపిటీషన్ ఉండేది? కాంప్లిమెంట్ చేసుకునేవాళ్ళు. షీఈ్ యాక్చువల్లీ వండర్ఫుల్ పర్సన్ ఇన్ పర్సన్ ఆల్సో. కలిస్తే సో మేము సీన్ ముందు కూర్చొని డిస్కస్ చేసుకునేవాళ్ళం, ఇలా చేద్దాం చాందిని అండ్ ఇలా చేద్దాం విక్రాంత్ అని చెప్పేది. సో ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హర్ యాక్చువల్లీ, హానెస్ట్లీ. సో నాకు కూడా కొంచెం భయం ఉన్నది యాక్చువల్లీ, ఇఫ్ యూ హైర్ సమ్మన్ హూ సో టాలెంటెడ్, మీ బీయింగ్ జస్ట్ ద సెకండ్ మూవీ నేను మరి మ్యాచ్ అవ్వగలుగుతాను అనిపించేది. బట్ ద సెకండ్ థర్డ్ డేకి నాకు ఫేర్ వెళ్ళిపోయింది, బికాస్ షీ వాజ్ సో అకామిడేటివ్. అండ్ ఈ మూవీలో యాక్చువల్లీ పోస్టర్స్ బట్టి అది మొత్తం నా చుట్టూ తిరుగుతుంది, ఏదో ఒక అది ఉంది బేసిక్గా. బట్ షీ ఆల్సో హ్యాస్ ఎ వెరీ గుడ్ రోల్ ఇన్ ద మూవీ. అండ్ ద లాస్ట్ 20-30 minutes షీ విల్ సర్ప్రైజ్ యూ హర్ పర్ఫార్మెన్స్ బేసిక్గా. సో త్రూ అవుట్ ద మూవీ ఐ లెర్న్డ్ సో మచ్ ఫ్రమ్ హర్, అదైతే ఫర్ షూర్. ఎస్. మరి తరుణ్ భాస్కర్ గారు అంటే మాకు మంచి డైరెక్టర్ కింద తెలుసు, ఆయన ఎందుకు యాక్టర్ చేస్తారు సడన్గా? అంటే ఆయన మాత్రమే చేయాల్సినంత రోల్ ఏముంది అంటే? యాక్చువల్లీ ఈ మూవీలో ఒక రోల్ ఉందండి, హీస్ వెరీ సెంట్రల్ టు ద మూవీ. నేమ్ ఈజ్ జాక్ రెడ్డి. జాక్ రెడ్డి. సో మేము అంటే ఫస్ట్ డైరెక్టర్ గారు రాసినప్పుడే హీ హ్యాడ్ తరుణ్ భాస్కర్ ఇన్ హిస్ మైండ్. అంటే ఓ నాకు ఐ వాంట్ సమ్మన్ వెరీ డిఫరెంట్ అని. సో వెళ్ళి తరుణ్ భాస్కర్ గారికి నరేట్ చేయడం జరిగింది. ఆయనకు కూడా నచ్చింది. ఓ దిస్ ఇస్ ఎ వెరీ క్యాచీ క్యారెక్టర్, ఐ వాంట్ డూ ఇట్ అని. సో ఈ కేమ్ అండ్ యాక్టెడ్ అండ్ హీ డిడ్. మేము 100% జస్టిఫికేషన్ అనుకుంటే ఆయన 200% జస్టిఫికేషన్ చేశాడు ఆ క్యారెక్టర్. సో ద సీన్స్ దట్ హీ వర్క్డ్ ఇన్, దట్ హీ ఈజ్ ఇన్, అవి మేము ఎక్స్పెక్ట్ చేసి, మేము ఈ మీటర్లో ఎక్స్పెక్ట్ చేసి అది ఈ మీటర్లో వచ్చాయి బేసిక్గా. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఎస్. అంటే ఆయన క్రియేటివ్ పర్సన్ కూడా కదా. సో అంటే వచ్చే ఓన్లీ యాక్టర్గా ఆయన పని చేసుకుని వెళ్ళిపోయారా, లేదంటే కనుక అంటే క్రియేటివ్ సైడ్ పరంగా కూడా మీకు ఏమైనా హెల్ప్ చేయడం, అంటే లేకపోతే సీన్స్ కొంచెం రీరైట్ చేయడం ఇలాంటివి ఏమన్నా? ఆయన బేసిక్గా అంటే వన్స్ వెన్ ఈజ్ ఇన్ యాక్టర్ షూ, హీ స్ట్రిక్ట్లీ అన్ యాక్టర్ బేసిక్గా. సో దాంట్లో ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు, బట్ హీ రియలీ ఓన్ ద క్యారెక్టర్. నాకు అర్థమైందంటే ఓన్లీ వన్ సమ్మన్ నోస్ ద డైరెక్టరియల్ స్కిల్ సెట్, వాళ్ళకి తెలుసు అంటే హౌ కెన్ ఐ ట్రూలీ అడాప్ట్ టు ద క్యారెక్టర్ అండ్ యాంప్లిఫై ద స్క్రిప్ట్ బేసిక్గా. అండ్ దట్స్ సంథింగ్ హీ హెస్ డన్. అంటే బేసిక్గా చూసే వాళ్ళకి ఏంటంటే కామెడీ చూస్తే చాలా హాయిగా ఉంటుంది, కడుపుబ్బ నవ్వుకుంటాం. బట్ అంటే నవరసాల్లో ద టఫెస్ట్ పార్ట్ టు డూ అంటే ద టఫెస్ట్ వన్ టు డూ అంటే కామెడీ. ప్లస్ మీకు బీయింగ్ ఏ న్యూ కమర్ అంటే రెండో సినిమాని పక్కన ఉన్న వాళ్ళు చూస్తే అందరూ మహామహులు 50-60 సినిమాలు చేసేసి భయంకరంగా నవ్వించేసి ఒక ఆడియన్స్ మైండ్ మీద ఒక ఇంప్రెషన్ వేసేసిన వాళ్ళు కదా. సో వీళ్ళందరితో కలిసి అంత కాంపిటేటివ్గా చేయాల్సి వచ్చినప్పుడు ఎలా అనిపించేది మీకు కామెడీ పండించడం అంటే? ఎందుకంటే ఆ టైమింగ్లో ఒకళ్ళు కరెక్ట్గా చెప్పకపోయినా పోతుంది, మొత్తం పోతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. సో మరి ఎలా మీరు మేనేజ్ చేసుకున్నారు? వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఇన్పుట్స్ కానీ సలహా కానీ మీకు వెన్నెల కిషోర్ గారు కానీ అభినవ్ కానీ? సో ఒకటే అంటే ఫస్ట్ దీన్ని ఆన్సర్ చేయడానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. బేసిక్గా ఫస్ట్ మూవీ తర్వాత నాకు ఏమనిపించింది అంటే సమ్వేర్ అలాంగ్ ద వే ఐ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద యాక్టర్ ఇన్ మై సెల్ఫ్ అనిపించింది. సో ఒక థియేటర్ గ్రూప్ జాయిన్ అయ్యి ఒక బేసిక్స్ నుంచి మళ్ళీ నేర్చుకొని కొన్ని స్టేజ్ షోస్ చేసి ఒక 6 months 9 monthsకి ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్. ఓకే, నేను నౌ ఐ నో వాట్ మై స్ట్రెంగ్స్ ఆర్ అనిపించింది యాక్చువల్గా. అట్ దట్ పాయింట్ ఐ స్టార్టెడ్ గోయింగ్ త్రూ స్క్రిప్ట్స్ అండ్ లిసనింగ్ టు స్టోరీస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇది నచ్చినప్పుడు పీపుల్ హ్యావ్ టోల్డ్ మీ కామెడీ ఇస్ ద టఫెస్ట్ విక్రాంత్, ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు డూ అని బేసిక్గా. సో బట్ ఐ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్. అంటే మా 9 months 6 months ఆఫ్ నవరస్ ప్రాక్టీస్ మనకి థియేటర్ స్టేజ్ షోస్ చేయడం. సో ఐ వాస్ కాన్ఫిడెంట్. సో సెట్ మీదకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ ఆ ఫేర్ ఉంటుంది. కానీ పీపుల్ లైక్ వెన్నెల కిషోర్ ఆర్ అభినవ్ మొట్టం మరి తరుణ్ భాస్కర్ వాళ్ళ స్ట్రెంత్ ఏంటంటే దే విల్ మేక్ ఇట్ సో ఈజీ ఫర్ యూ టు వర్క్ విత్ దెమ్ బేసిక్గా. సో ఏదో వాళ్ళు వచ్చినందుకు నేను వర్క్ చేయలేని వాళ్ళతో అనే ఫేర్ తయారు. ఎందుకంటే దే మేక్ ద ఎన్వైర్న్మెంట్ సో సింపుల్. మనం ఇంకా అంటే నేను ఒక 100% చేయాలనుకో ఒక 120% చేసేసాను అక్కడ బేసిక్గా. సో ఇన్ ఏ వే దేర్ ఇన్పుట్ రియలీ హెల్ప్ అండ్ ఇన్ ఏ వే ఐమ్ బ్లెస్డ్ దట్ ఐ వాజ్ ఏబుల్ టు యాక్ట్ విత్ ఆల్ దీస్ స్టాల్వర్డ్స్. ఓకే. మరి అయితే టీజరే సందీప్ రెడ్డి వంగతో లాంచ్ చేయించారు, మరి ట్రైలర్ ఇంకా నెక్స్ట్ ఎవరితో వెళ్తున్నారు? అది ప్రొడ్యూసర్ గారిని అడగాలండి, మధురశ్రీ గారిని. దే ప్లానింగ్. వాచ్ ద ట్రైలర్, రఫ్ కట్ మనం చూపించారు, దట్స్ రియలీ చాలా బాగా అనిపించింది. హూ ఇస్ గోయింగ్ టు లాంచ్ ఇట్ అది ప్రొడ్యూసర్ గారు డిసైడ్ చేస్తారు యాక్చువల్గా. ఎందుకంటే ఒక స్టెప్ వేసిందే బిగ్ స్టెప్ అనుకున్నప్పుడు నెక్స్ట్ స్టెప్ దానికన్నా పైన ఉండాలి కదా బేసిక్గా. ప్రభాస్ గారితో లాంచ్ చేస్తారు ఉండొచ్చు సార్. ఐ హ్యావ్ టు ఆస్క్. ఇప్పుడు మీరు అన్నారుగా, నేను కూడా ఇంతవరకు ఆలోచించలేదు. ఇప్పుడు ఈ మీటింగ్ అయ్యాక ప్రొడ్యూసర్ గారిని అడుగుతాను. ఎస్. అయితే ఇంతకుముందు నాకు తెలిసింది ఏంటంటే స్పార్క్ అప్పుడు మీరు ఇంతకుముందు చాలా సఫర్ అయ్యారు. అంటే ఒక రకంగా ఏంటంటే
డబ్బులు పెట్టడం వేరు, యాక్ట్ చేయడం వేరు, డైరెక్ట్ చేయడం వేరు, ఇవన్నీ డిఫరెంట్ క్రాఫ్ట్స్లో ఉంటే చేయడమే కొంచెం కష్టం అంటే ఫస్ట్ మూవీకి. ఎస్. బట్ మీరు ఫస్ట్ మూవీకే యాక్టర్గా ఉంటూ డైరెక్షన్, ప్రొడక్షన్ ఇదంతా చూసుకోవాల్సి వచ్చింది. ఏం జరిగింది? వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ఇట్? ఒకటి సార్, ప్రొడక్షన్ అనేది అంటే మాకు స్పేస్ ఎవరు మేమే స్పేస్ క్రియేట్ చేసుకోవాలి బేసిక్గా. సో ఐ స్టార్టెడ్ నా దగ్గర ఉన్న ఫండ్స్ కొన్ని, ఫ్రెండ్స్ దగ్గర కొంచెం, పేరెంట్స్ దగ్గర కొంచెం బారో చేసి స్టార్ట్ చేసాం మూవీ. బట్ వీ ట్రస్టెడ్ వన్ పర్సన్, అతని చేతిలో పెట్టాం ప్రాజెక్ట్ అనమాట బేసిక్గా. అది రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోయింది యాక్చువల్లీ. బాగా ఒక పాయింట్ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే లాట్ ఆఫ్ ఎథికల్ ఇష్యూస్ ఆల్సో ఇన్ ద ప్రాజెక్ట్. అతను హ్యాండిల్ చేస్తే ఇంకా ప్రాజెక్ట్ అవ్వదు అనేది మాకు అర్థమైపోయింది ఆ పాయింట్లో. సో ఇంకా ఏం చేయాలి అని ఆలోచించి మేము అట్ దట్ పాయింట్ ఐ హ్యాడ్ టు ఫోర్స్ఫుల్లీ టేక్ ఇట్ ఇన్ టు మై హ్యాండ్స్. ఇప్పుడు సగం అయిపోయిన మూవీకి మళ్ళీ ఇంకో డైరెక్టర్ తేవడం అనేది ఈజీ కాదు. సో ఆఫ్టర్ హిమ్ ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ న్యూ ద స్టోరీ, హూ న్యూ ద స్క్రీన్ ప్లే. సో ఇంకా ఫోర్స్ఫుల్గా వెళ్ళాల్సి వచ్చింది డైరెక్టర్ కింద యాక్చువల్గా ఆ పాయింట్లో. అండ్ బడ్జెట్ కూడా మేము అనుకున్న దానికి 3 times అయిపోయింది బేసిక్గా. సో ఇన్ మెనీ వేస్ ఐ లర్న్ సో మెనీ లెసన్స్ ఫ్రమ్ దట్ ప్రాజెక్ట్. కానీ అది అయ్యాక దట్స్ వాట్, నేను ఏదో ఫ్లాప్ అయిపోయింది అని అప్సెట్ అయిపోయి అలా అవ్వకుండా ఐ వాంటెడ్ టు బీ పాజిటివ్ బేసిక్గా. నేను ఓకే దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. ముందే ప్రిపేర్డ్గా ఉన్నారు, ఇది అనుకున్నట్టుగా రాలేదు, బట్ స్టిల్ ఏదో ట్రై అయితే చేస్తాం కదా, హోప్ అయితే ఉంటుంది ఆబ్వియస్గా. కానీ రిలీజ్ అయ్యాక అవుట్కమ్ చూసుకున్నాక దట్ డే ఐ వెంట్ బ్యాక్ టు మై డ్రాయింగ్ బోర్డ్. ఓకే, షార్ట్ కమింగ్స్ ఏ ఉన్నాయి, ఎక్కడ ఫెయిల్ అయ్యాం, లెట్స్ లెర్న్ ఆల్ దోస్ థింగ్స్, లెట్స్ గో బ్యాక్. కానీ నాకు వన్ థింగ్ ఐ నీడ్ టు మెన్షన్, ఐ నీడ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్ టు మదర్ శ్రీధర్ రెడ్డి గారు. బేసిక్గా చేసింది ఒకటే మూవీ, అది కూడా ఆడలేదు. బట్ స్టిల్ హీ బిలీవ్డ్ ఇన్ మీ, హీ గేవ్ మీ ద ఛాన్స్ బేసిక్గా యాజ్ అ లీడ్. సో ఫర్ దట్ ఐ హ్యావ్ టు బి రియలీ థ్యాంక్ఫుల్. అంటే ఎలా మధుర శ్రీధర్ రెడ్డి గారు అప్రోచ్ అయ్యారంటే, మీరు ఆయనకి స్క్రిప్ట్ తీసుకెళ్ళి ఆయనకు అప్రోచ్ అయ్యారు, లేకపోతే ఆయన పిక్ చేసుకున్నారు మిమ్మల్ని? లేదండి, యాక్చువల్గా మేము ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలిసాము ఒక చోట. యాక్చువల్గా జస్ట్ క్యాజువల్గా వేరే కలవడానికి వెళ్తే హీ ఆల్సో కేమ్ దేర్. సో అక్కడ ఇద్దరం మాట్లాడడం స్టార్ట్ చేసాం. అండ్ బిఫోర్ మీటింగ్ ఇట్స్ ఐ న్యూ హిమ్, అంటే ప్రొఫైల్ పరంగా. అండ్ ఐ హ్యాడ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. అంటే ఆయన క్యూట్ రిలేటబుల్ స్టోరీస్ చేయడంలో హీ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఇండస్ట్రీ బేసిక్గా. సో కలిసినప్పుడు వీ స్పోక్ అండ్ హీ లైక్ మై ప్యాషన్ ఇన్ దట్ ఇండస్ట్రీ బేసిక్గా. నీకు మూవీస్ అంటే ఇంత ప్యాషన్ నాకు తెలియదు విక్రాంత్. దెన్ హీ సెడ్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ వీ బోత్ మెట్ వన్ మోర్ టైమ్. అప్పుడు అన్నాడు, ఓకే ఐ హ్యావ్ ఎ ఫ్యూ స్క్రిప్ట్స్, నేను పంపిస్తాను విను, ఇఫ్ యూ లైక్ సంథింగ్ ఐ ప్రొడ్యూస్ ఇట్ అన్నారు అనమాట బేసిక్గా. సో ఐ వాస్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో పంపించారు, ఒక ఫ్యూ స్క్రిప్ట్స్ విన్నాను. బట్ దిస్ వాజ్ ద వన్ దట్ రియలీ కాట్ మై అటెన్షన్. అంటే నేను అప్పటికే స్టోరీస్ వింటున్నాను, బట్ ఇది చాలా బాగా అనిపించింది వినంగానే ఫస్ట్ టైం. సో దెన్ ఐ కాల్డ్ అండ్ సార్ ఇదైతే నాకు చాలా నచ్చింది, ఇఫ్ యూ వాంట్ టు ప్రొడ్యూస్ ఇట్ ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ సార్ అని చెప్పాను. దెన్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారు, హీఈస్ అనదర్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ, హీ ఆల్సో కేమ్ ఆన్ బోర్డ్. ఐ థింక్ దే బోత్ న్యూ ఈచ్ అదర్ ఫ్రమ్ ద బిగినింగ్. సో నాకు ప్రొడక్షన్ లేకపోవడం అనేది ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అండి బేసిక్గా, బికాజ్ అది మైండ్లో ప్లే అవుతూ ఉంటుంది అనమాట బేసిక్గా సెట్లో ఉన్నప్పుడు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ థింగ్స్ టుక్ అప్. అంటే ఇంతకుముందు మీరు చెప్తూ, అంటే ఫస్ట్ సినిమా హాఫ్ ద వే, అంటే సగం సినిమా అయ్యే వరకు కూడా అసలు మీకు తెలియకుండా జరిగిందంటే ఏం జరిగింది? వాట్ బిహైండ్ ద స్టోరీ ఏంటి? అంటే మనం ఒక స్క్రిప్ట్ ఇస్తాం సార్ బేసిక్గా, అండ్ దే విల్ స్టార్ట్ షూటింగ్ సంథింగ్ దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద స్క్రిప్ట్. బేసిక్గా ఉన్నదే షూట్ చేయలేదు చాలా పోర్షన్స్. మనం తర్వాత ఏం జరుగుతుంది అంటే సమ్టైమ్స్ ఏదో షూటింగ్ డేస్ ఎక్స్టెండ్ చేయడానికి, ఏదో పర్సనల్ ఫైనాన్షియల్ గెయిన్కో ఏవో యాడ్ చేసి చేయడం. అండ్ వెన్ వి సీ ఆఫ్టర్ ఒక 30-40 days షూట్ అయ్యాక మనం ఒకసారి కట్ ఏంటి అని చూస్తే మనకు అర్థమైపోతుంది దిస్ ఇస్ నాట్ వాట్ వీ వాంటెడ్ అట్ ఆల్. అండ్ ఈ ప్రాసెస్లో, ఈ టెన్షన్స్లో అంతా యాక్టింగ్ కాంప్రమైజ్ అయిపోయి, పర్ఫార్మెన్సెస్ కాంప్రమైజ్ అయిపోయి, దెన్ వీ రియలైజ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్ బేసిక్గా. సో కానీ మనకి ఒక కట్ చూసి ఈజీ అండ్ డెసిషన్కి రావడానికి పట్టింది టైం బేసిక్గా, బికాస్ మేబీ అది నా ఇన్ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు బేసిక్గా, ఆర్ ద వే ఐ వాజ్ మిస్లెడ్ అవ్వచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అట్ సమ్ పాయింట్ ఐ హ్యాడ్ టు టేక్ ఇట్ ఇన్ టు మై హ్యాండ్స్ అండ్ ఫినిష్ ఇట్ అవుట్. ఎస్. అంటే జనరల్గా యూఎస్ వెళ్ళిపోయిన వాళ్ళు ఏంటంటే, ఎంత మూవీస్ అంటే ప్యాషన్ ఉన్నా కూడా ఒక 10 years 15 years జాబ్ చేసుకుని, అంటే ఇంకా ఫినాన్షియల్లీ మనకి ఎలాంటి ప్రాబ్లం లేదనుకున్నప్పుడే మళ్ళీ ఇటు స్టెప్ వేస్తారు. బట్ మీరు ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 6 years జాబ్ చేశారు. బట్ ఇప్పుడు మీరు చెప్పారు ఎంతముందు, అంటే నా దగ్గర ఉన్నది కొంత, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కొంత, ఇది అంటే ఇంత కష్టపడి ఒక సినిమా చేయాలని అన్నప్పుడు అంటే ఇంటికాడ మరి అంటే ఏం ఉండదా వెనక నుంచి? అందరూ బంగారం లాంటి జాబ్ వదిలేసుకుని ఇదేంటి ఇదని చెప్పేసి ఉన్నదండి. దే ఫెల్ట్ అంటే ఇన్ ఏ వే ఒకటేంటంటే అదే మై ఫ్యామిలీ వాజ్ వెరీ సపోర్టివ్. మళ్ళీ ఏం అనలేదు. ఈవెన్ ఇన్ని క్రోర్స్ పోయాయి అండ్ రిలీజ్ అయిందో చెప్పినా కూడా వాళ్ళు ఏం అనలేదు. దేవర్ లైక్, ఓకే నీకు ఇష్టమైంది చేసావు, దట్స్ ఓకే, డోంట్ టేక్ ఇట్ టు యువర్ హార్ట్, యూ కెన్ ఆల్వేస్ గో బ్యాక్ టు యువర్ జాబ్ ఇఫ్ యూ వాంట్. ఇప్పుడు కూడా అండ్ సో ఈవెన్ ఆఫ్టర్ దిస్ మూవీ, అంటే ఇది నా ప్రొడక్షన్ కాదు కాబట్టి దే ఆర్ హ్యాపీ. బట్ ఇది రీసెంట్గా చూసినప్పుడు ఫస్ట్ కాపీ ఐ షోడ్ ఇట్ టు దెమ్ అండ్ దే వర్ వెరీ హ్యాపీ. బేసిక్గా నీ కష్టం రిజల్ట్ ఐ కెన్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్ రైట్ నౌ అని అన్నారు. బట్ అప్పుడు దే వర్ అప్రిహెన్సివ్. ఆబ్వియస్లీ మూవీ ఇండస్ట్రీలోకి
వెళ్తున్నారంటేనే ఒక భయం ఉంటుంది ఆబ్వియస్లీ. సో మమ్మీకి డాడీకి అందరూ అనేవాళ్ళు బేసిక్గా బీ కేర్ఫుల్ అంతా. అండ్ నేను చూడాల్సిన ఫస్ట్ పార్ట్లోనే చూసేసాను యాక్చువల్గా. సో బట్ స్టిల్ అంటే దే ఆల్వేస్ స్టూడ్ బై మీ, ఏమైనా పర్వాలేదు బేసిక్గా, విల్ సపోర్ట్ యూ, డోంట్ వరీ, డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ అన్నాడు. అండ్ నేను కూడా ఏంటంటే ఐ టుక్ ఎవ్రీథింగ్ వెరీ పాజిటివ్లీ. దీన్ని నేను సింపుల్ అండి బేసిక్గా, నేను ఒక పలానా పర్సన్ ఈ మూవీ బాగా రాలేదు, సరిగ్గా చేయలేదు అని రాస్తారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఇట్ దాన్ని హార్ట్కి తీసుకొని నేను అప్సెట్ అయిపోయి లేదంటే వాళ్ళ మీద కోపం పెంచుకుని దానికంటే యూ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, 1 year 1.5 year యూ కమ్ బ్యాక్ విత్ అ బెటర్ స్క్రిప్ట్, యూ డూ బెటర్ మూవీ. అదే పర్సన్ ఈసారి బాగా చేశాడు విక్రాంత్ అనిపించుకుంటే దట్స్ వేర్ యువర్ విక్టరీస్ బేసిక్గా. సో ఐ టుక్ ఇట్ దట్ వే బేసిక్గా. అంతే, నేను హార్ట్ తీసేసుకుని అప్సెట్ అయిపోయి దానివల్ల. హార్ట్ తీసుకోవడానికి కాదు, ఇప్పుడు నాకు తెలిసి మీరు వచ్చింది మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, చాలా మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్లో ఒక అన్ని కోట్లు పోగొట్టుకున్నప్పుడు మనం ఫస్ట్ సినిమాలోనే ఎవరికైనా ఏముంటుందంటే అరే మనకు తెలియని దాంట్లో అనవసరంగా అడుగు పెట్టాం, గో బ్యాక్ టు వర్క్, పని చేసుకుందాం అనే ఉంటుంది తప్ప మళ్ళీ దాన్ని అంటే ఒక కసిగా ఫీల్ అయ్యి ఒక ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నేర్చుకుని వచ్చి చేద్దాం ఇంత ఉండదు యాక్చువల్గా. ఏంటండి లాంగ్ ప్రాసెస్. మీరు నేర్చుకున్న తర్వాత కూడా అప్పుడు మధు శ్రీధర్ రెడ్డి గారు పరిచయం అయ్యారు కాబట్టి సినిమా వచ్చేది, లేదంటే ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ అని చెప్పలేము మనం. అంటే అది 1 సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, 5 సంవత్సరాలు అవ్వచ్చు. బట్ మరి నమ్మకం ఏంటి, ఏ నమ్మకంతో మీరు ఒకసారి ఓడిపోయినా కూడా ఇంకా లేదు అక్కడే గెలవాలి అనే, మళ్ళీ అక్కడ నిలబడాలి అని అనుకోవడానికి నమ్మకం ఏంటి మీకు అక్కడ? సార్ మీరు పిచ్లో ఉన్నప్పుడే మీరు గెలుస్తారు. ద డే యూ, సో సింపుల్ ప్రాబ్ ఏంటంటే ద డే యూ గివ్ అప్ ఇస్ ద డే యూ లాస్ట్. బేసిక్గా ఒక బ్యాటిల్ ఓడిపోయారు అంటే ఓడిపోయినట్టు కాదు, యూ కెన్ కమ్ బ్యాక్, మళ్ళీ కమ్ బ్యాక్, యూ కెన్ కమ్ బ్యాక్. బట్ ఓడిపోయానరా అని చెప్పి మనం బ్యాక్ స్టెప్ వేసిన రోజే మనం నిజంగా ఓడిపోయినట్టు బేసిక్గా. సో నేను ఒకటే అనుకున్నాను, ఒక మూవీ ట్రై చేసాం హానెస్ట్గా, దేర్ సో మెనీ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్, బట్ డోంట్ లూజ్ యువర్ హార్ట్, జస్ట్ కీప్ గోయింగ్ అంతే బేసిక్గా. యువర్ డే విల్ కమ్ అంతే బేసిక్గా. స్క్రిప్ట్ బాగాలేదు, మంచి స్క్రిప్ట్ పిక్ చేసుకో, పర్ఫార్మెన్స్ బాగాలేదు, నీ మీద ఇన్వెస్ట్ చేసే టైమ్, యూ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ బేసిక్గా. అండ్ ఈ టైమ్ ఆఫ్ ఈ జానర్ ఇప్పుడు సెట్ అవ్వట్లేదు, పిక్ ఎ బెటర్ జానర్. సో కీప్ గోయింగ్ బేసిక్గా. సమ్వేర్ అలాంగ్ ద వే ఆడియన్స్ విల్ రికగ్నైజ్ యువర్ హార్డ్ వర్క్ అంతే బేసిక్గా. అండ్ ఆ పర్సెవరెన్స్ అనేది ఐఎమ్ ఆల్వేస్. బట్ ఏది చేయాలన్నా మీరు చెప్పినట్టు మనం యూ డోంట్ లూజ్ యువర్ హార్ట్ అన్నా, కీప్ గోయింగ్ అన్నా, పర్సివరెన్స్ అన్నా, ఏదన్నా కూడా ఫీలింగ్ అనేది ఉండాలి కదా దానికి. మనం బీయింగ్ ఏ మిడిల్ క్లాస్ కరెక్టే, బట్ బీయింగ్ ఏ మిడిల్ క్లాస్ గాయ్ మనకు ఒక ఫీలింగ్ అనేది ఉండాలి కదా కంపల్సరీగా వెళ్ళడానికి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఇంకోటి ఏంటంటే మనం అంటే చూడడానికి నీట్గా ఉండాలి, మనం పైనుంచి కింద వరకు ఇది చూస్తారు తప్ప తర్వాతే మిగతా అన్నీ చూస్తారు యాక్చువల్గా. సో అవన్నీ మనం మెయింటైన్ చేయాలి, మినిమం డెకరం అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కదా. మరి దీని అంతటికి ఎలా ధైర్యం చేశారంట నేను అనేది, అంటే ఒకటే టోటల్ లాస్ట్ అయిపోయిన తర్వాత. సార్ ఈరోజు ఉన్న స్టార్స్ ఇండస్ట్రీలో మీరు ఎవరిని చూసినా చిరంజీవి గారిని, మోహన్ బాబు గారిని, వాళ్ళంతా ఒకరోజు అలా స్ట్రగుల్ అని ఉండలేదు సార్ బేసిక్గా. నేను వాళ్ళంత అవుతానో వాళ్ళు అని కాదు కానీ, సో బేసిక్గా మనం ఏంటంటే ఖచ్చితంగా ప్యాషన్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. దట్స్ ఓన్లీ వే యూ విల్ సీ సక్సెస్ బేసిక్గా. సో లేదు నేను ప్యాకప్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతా యూఎస్కి అంటే ఆబ్వియస్లీ అంతే. సో దట్ మీ ప్యాషన్ అంత లేదు కాబట్టి యూ వెంట్ బ్యాక్ అనేది బేసిక్గా అక్కడ. సో నేను ఒక పిచ్చిగా డిసైడ్ అయిపోయాను అంతే బేసిక్గా. యూ ఫైట్ అంతే బేసిక్గా. ఏం జరిగినా కూడా యూ స్టే దేర్ అంతే, యూ పర్సెవర్, యూ కీప్ గోయింగ్. ఎస్. అయితే మనకి ఇంత మీరు అన్నట్టు దాన్ని హార్ట్కి తీసుకోవాలన్నా నేను ఖచ్చితంగా సినిమాల్లో ఉండాలి అంటే బీయింగ్ అన్ యాక్టర్ కానీ లేకపోతే ఏదైనా కానీ అనుకున్నా కూడా మనకి ఏదో ఒక మైండ్ మీద ఒక ఇన్ఫ్లుయెన్స్ అయితే గట్టిగా ఉంటుంది. ఎవరో ఎక్కడో మనం చూసిందో లేకపోతే ఒక సినిమానో లేకపోతే ఒక మనిషి గురించో లేకపోతే ఒక మనిషి చెప్పిన మాటలు ఏదైనా ఉండొచ్చు. సో మీకు అంత ఇన్స్పైర్ చేసింది ఎవరు సినిమా ఇండస్ట్రీలో ఉండాలి, ఐ హ్యావ్ టు బి దేర్ ఇన్ ఇండస్ట్రీ అని? Growing up, I was always a fan of Megastar Garu, basically Chiranjeevi Garu. And a story and a journey itself is an inspiration. Basically, how he came from a very middle class background, basically a police constable son ayindi. How he's become one of the biggest stars in India. So, our journey, being a fan of him, it was always very inspiring for me, basically. ఈ రోజు మన ఇండస్ట్రీ హిందీ అయినా మా తెలుగు అయినా తమిళ్ అయినా మీరు రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారు మీరు చూస్తే దే ఆల్ హ్యావ్ కమ్ ఫ్రమ్ అంటే జస్ట్ ద ప్యాషన్ అంతే బేసిక్గా. హౌ దే బిల్డ్ సచ్ ఎ హ్యూజ్ ఎంపైర్ జస్ట్ బికాస్ దే ప్యాషనెట్ అబౌట్ ద క్రాఫ్ట్. సో చిరంజీవి గారు హీస్ మై ఐడల్ అండ్ హీస్ సమ్మన్ దట్ ఐ అడ్మైర్. మరి కలిసే అవకాశం ఎప్పుడన్నా వచ్చిందా? ఇప్పుడు దాకా రాలేదు సార్, వస్తే మాత్రం ఐల్ బి వెరీ వెరీ హ్యాపీ. మరి మధు శ్రీధర్ గారిని అడగండి నెక్స్ట్. ఆల్రెడీ సందీప్ గారికి తీసుకెళ్లారు కదా నెక్స్ట్ చిరంజీవి గారి దగ్గరికి. డెఫినెట్గా సార్ ఒకసారి వెళ్తాను, మేబీ హోప్ఫుల్లీ నా వర్త్ ప్రూవ్ చేసుకున్న రోజు ఆ రోజు వెళ్తాను ఆయన దగ్గరికి. ట్రైలర్ లాంచ్ చేయించండి ఆయనతో అంటున్నా, అప్పుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి, అది ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. వస్తే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. డెఫినెట్గా అడుగుతాను శ్రీధర్ గారిని. ఎస్.
మొత్తానికి అంటే చాలామంది వస్తూ ఉంటారు, ఒక సినిమాలో 2 సినిమాలో సరదాగా వచ్చిన డబ్బులు సంపాదించుకున్న డబ్బులు ఖర్చు పెట్టేసి ఇది మన వర్కౌట్ కాదు అని వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఐ హ్యావ్ టు బీ హియర్, నేను ఇక్కడే ఉండాలి, ఏ బతికినా చచ్చినా ఏదైనా అంటాం కదా, ఏదైనా కూడా ఇక్కడే, నాకు గెలిపోయినా ఓటమైనా ఏదైనా ఇక్కడైనా ఫిక్స్ అయ్యి ఇచ్చారు. సో అది మీ మాటల్లో కనిపిస్తుంది యాక్చువల్గా. సో రేపొద్దున్న సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా రిజల్ట్ కూడా అది రిఫ్లెక్ట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు అలాగే మీరు ఏదైతే ఒకటి అనుకుని వచ్చారో ఎల్లకాలం ఇండస్ట్రీలో ఉండాలని చెప్పి, సో ఒక సక్సెస్ఫుల్ యాక్టర్ కింద కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్.